ఎంత జారిపోయే క్లాత్ అయినా సరే బ్లౌజ్ అద్దినట్టు రావాలంటే నేను చెప్పినట్టు చేయండి. చూసారా ఇలా ముట్టుకుంటే కింద జారిపోతుంది. చాలా సిల్కీగా ఉంది. దీన్ని గాని మిషన్ మీద లైనింగ్ జాయిన్ చేస్తే ముడతలు రావడం ఖాయం. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా సరే. ఇప్పుడు వచ్చేసి మీరు ఏదైనా ఫ్యాబ్రిక్ గ్లూ తీసేసుకోండి. కోన్ రూపంలో దొరుకుతుంది, లేదంటే బాటిల్ రూపంలో. నేను అవి కూడా ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మనం పెట్టిన తర్వాత చూసుకోవాలన్నమాట. నెక్ ఎటువైపు ఉంది, అదేవిధంగా చంక్ ఎటువైపు ఉంది కట్ చేసాము చూసుకుని దీని మీద పెట్టేసుకుని కొంచెం చేతితోటి ఇలా నీట్గా అద్దేసుకోండి. ఇలా చేతితోటి అద్దుకుని కింద నుంచి ఇలాగా నేను చూపిస్తున్నాను చూసారు, పైనుంచి సైడ్ నుంచి అలా ఫస్ట్ కొంచెం హీట్ తగిలేంత వరకు కొంచెం జాగ్రత్తగా ఇలాగ ఐరన్ చేసుకోండి, కొద్దిగా లైట్గా అనమాట. ఇది అయిపోయిన తర్వాత ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్గా చేసుకోండి. ఇదే స్ట్రాంగ్ అనేది మీరు ఒరిజినల్ క్లాత్ మీద ట్రై చేస్తే మాత్రం ముడతలు వస్తుంది అనమాట. సో ఇదంతా గమ్ పెట్టి ఐరన్ చేస్తే కొంచెం స్టిక్ అయిపోయి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా బ్లౌజ్ కుట్టే ముందు చేయాలి. అంటే ఇదంతా చేసిన తర్వాత మెల్లగా కుడదామంటే కాదు. సో ఇలాగ కొంచెం నీట్గా ఐరన్ చేసుకున్నామంటే మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అయితే డాట్స్ ఎలా వేసుకోవాలో స్టిచ్చింగ్ చేసేటప్పుడు చెప్తాను. దాని కూడా ఒక చిన్న ట్రిక్ అయితే ఉంది.